నిమిషం హోలో ఉండండి కోటేశ్వరరావు గారు. ఇక్కడ కొన్ని వివాదాస్పద స్టేట్మెంట్లు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కూడా మనం చూడాలి. లగచర్ల అంశం ఒకటి. దీని వెనకాల బీఆర్ఎస్ నాయకులు వెనకుండి ఈ యొక్క ఇష్యూనంతా నడిపించారు, ఆ కుట్రలో భాగం బీఆర్ఎస్ అంటూ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరొక విషయం, సీతక్క కూడా మన ఏదైతే స్కూల్లో ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిందో దానికి సంబంధించి దాని వెనక కూడా కుట్రాకోణం దాగుంది, కావాలనే ప్రభుత్వాన్ని బదలం చేయడానికే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏది జరిగినా దీని వెనకాల బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని బదలం చేయడానికి చేస్తున్న కుట్రలో భాగంగా అభివర్ణిస్తూ ఉన్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని మనం అనుకోవచ్చు కోటేశ్వరరావు గారు? ఇప్పుడు లగచర్ల ఉదంతం వేరు, అదే విధంగా పాఠశాలల్లో లేదా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అంశం వేరు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే పాఠశాలల్లో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లేకపోతే అక్కడ దాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి వాళ్ళ నిర్లక్ష్యము అనేది తప్ప లగచర్లకును దానికి రెండింటికి పోలిక పెట్టడానికి అది సరైనది కాదు. దాని వెనకాల కుట్రకోణం ఉంది అని కనుక చెప్పేట్లయితే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు తమ వైఫల్యాన్ని ఒక విధంగా అంగీకరిస్తున్నాడు. ఎందుకు అంటే పర్యవేక్షణ లోపం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఆ పర్యవేక్షణ లోపం అనేటువంటిది ఒక దగ్గర 1-2 సార్లు లేదా 3 సార్లు జరుగుతున్నప్పుడు మొత్తం ఈ ఏడాది కాలంలో అలర్ట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటిది ఒకటైతే, లగచర్లు అనేటువంటిది ముగిసిపోయినటువంటి ఉదంతం లేదా అది పదే జరిగేటువంటిది కాదు. కానీ ఈ ఫుడ్ పాయిజన్ అనేటువంటి దాని వెనకాల కుట్రకోణం ఉందనుకుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అనేటువంటి ప్రశ్న తలెత్తుంది. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండదు. లగచర్ల ఆందోళన వెనకాల బీఆర్ఎస్ నేతలు ఉన్నారు లేదా ఇంకొక పార్టీ ఉంది ఇంకొక పార్టీ ఉందంటే అది విచారణలో తేలుతుంది. కానీ ఫుడ్ పాయిజన్ అటువంటిది కాదు. మొత్తం ఫుడ్ పాయిజన్ అనేటువంటిది ఇవాళ కొత్తగా జరిగినటువంటిది కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక పాఠశాలలో ఆ విధమైనటువంటి ఉదంతాలు జరిగాయి. మరి దాని వెనకాల మరి ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ హస్తం ఉందని ఏమన్నా చెప్పగలరా ఎవరైనా వీళ్ళు? సార్ ఒక మాట సార్ సారీ ఇప్పుడు ఇక్కడ చిన్న క్లారిటీ ఇవ్వాలి సార్. ఎందుకంటే పెద్దవారు ఇది నిన్న నేను సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. ఏం జరిగిందంటే ఆ ఫుడ్ పాయిజన్ సంబంధించిన విషయాన్ని ఇప్పుడు మనకి ఎలుకలు దాంట్లో పడ్డాయని చెప్పి ఎలుకల్ని చూపించే ప్రయత్నం చేశారు సార్. ఒక విషయం ఏంటి సార్, చిన్న పిల్లలు ఎలుకలు పింక్ కలర్ లో ఉన్నాయి. మనం అందరం బుద్ధిజీవులం మేధావులం. పింక్ కలర్ ఒకసారి ఎలుక పింక్ కలర్ లో ఉన్న చిన్న ఎలుక పిల్ల కనుక ఏది ఫుడ్ లో కనుక పడితే దాని కలర్ మారిపోతుంది. అది గ్రే కలర్ లోనో వేరే దాంట్లో వచ్చేస్తుంది. ఫుడ్ పాయిజన్ ఏ కారణం చేత జరిగిందని చెప్పి నిర్ధారించకుండానే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అంటే పేరు కూడా చెప్తున్నా క్రిషాన్ గారు ఆ ఏదైతే ఎలుకలు ఉన్నాయో ఆ ఎలుకలు అవి దీనికి సంబంధించి దీనికి లింక్ అట్టగట్టి బట్టి విక్రమార్క గారికి ఎక్కడో ఒక తల్లి ఏదో పాత వీడియోలో ఏదో విషయంలో మాట్లాడుతున్న దానికి దీన్ని మొత్తం లింక్ చేసి మొత్తానికి ఇది ప్రభుత్వము పెద్దలు బట్టి విక్రమార్క గారు ఆ ఎలుకలు దాంట్లో పడేస్తున్నారన్న అట్లా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసేసారు. దీనివల్ల ఏమవుతుంది, సరే ప్రతిపక్ష పార్టీగా ఫుడ్ పాయిజన్ జరిగింది కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి బయటకు వచ్చి గొడవ చేసినా తప్పలేదు సార్. కానీ పిల్లలందరూ ప్యానిక్ అయ్యేలాగా దీన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఎలాగైనా సరే ప్రభుత్వం మీద రచ్చ రావాలి రొచ్చు రావాలని చెప్పి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా సార్. నిన్న చాలా మంది దాని మీద ఆశ్చర్యపడ్డారు సార్. అంటే నేను మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సార్. మీరు చెప్పే విషయాలతో మేము వాస్తవంగా అంగీకరిస్తూనే వాళ్ళు చేస్తున్న వాళ్ళు చేస్తున్న వికృత ఆనందానికి చెప్పాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది కదా సార్. అటువంటి తప్పుడు ప్రచారాల మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వానికి అధికారం ఉన్నది. ఎందుకంటే పిల్లల్లో ప్యానిక్ కలగకుండా ఉండాలంటే డెఫినెట్ గా అలాంటి శక్తుల మీద యాక్షన్ తీసుకోవాలి, కేసులు పెట్టాలి. ఎందుకు అంటే సోషల్ మీడియాలో చేసినటువంటి అసభ్యకరమైన లేదా సభ్య సమాజం అంగీకరించిన పోస్టులు వాటి గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వము తన ముందు దాఖలైనటువంటి ఫిర్యాదుల మీద చర్యలు తీసుకుంటా ఉంది. అందులో రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళ ప్రముఖులను కూడా కేసుల్లో పెట్టినటువంటి చూసిందే. అందుకని తెలంగాణలో ఏ అంశం మీద అయినా కానీ తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళని డెఫినెట్ గా అది సామాజికమైనటువంటి ద్రోహం, అది సమాజానికే ద్రోహం లాంటిది. దాని మీద చర్య తీసుకోవాలి. కానీ మొత్తంగా దాన్ని ఈ జరుగుతున్నటువంటి పరిణామాలకి కేవలం దాన్నే కారణంగా చూపేట్లయితే బాధ్యత నుంచి తప్పుకోవడం అవుతుంది అనేది నేను ఈ సందర్భంగా మరోసారి చెప్పదలుచుకున్నాను. అందుకని దాని మీద చర్య తీసుకోండి. అట్ ది సేమ్ టైమ్ సిబ్బందికి తగినటువంటి
ఆ, హెచ్చరికలు చేయడంతో పాటు సరుకులు నిల్వ చేసేటువంటి గదుల్లో కానీ లేదా ఇటువంటి వాటిల్లో కానీ తరచుగా తనిఖీలు చేస్తే ఇటువంటి సమస్యలు తలెత్తవు. అటువంటి పర్యవేక్షణ లేదు అనేది మాత్రం నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. ఇక లగచర్ల విషయానికి వచ్చేసరికి లగచర్లలో కేసు పెట్టారు, దాని వెనకాల ఉన్నటువంటి కుట్రదారులను తేలుస్తారు, అది ఒకటి. కానీ లగచర్ల అనేటువంటిది అసలు ఎందుకు తలెత్తింది అనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వము లేదా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆత్మశోధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే, జరిగినటువంటి దాని మీద మొత్తం మీద తగిలినటువంటి ఎదురు దెబ్బ అందామా లేకపోతే గుణపాఠం అందామా ఏదైనా కానివ్వండి, ఆ ఫార్మా విలేజ్ అనేటువంటి దాన్ని రద్దు చేశామని చెప్పేసి ప్రకటించారు. అట్ ది సేమ్ టైమ్ ఫార్మా విలేజ్ కాదు, ఇప్పుడు ఇండస్ట్రియల్ పారిశ్రామిక అవసరాల కోసం భూమిని సేకరిస్తామని చెప్తున్నారు. పారిశ్రామిక అవసరాల కోసమైనా మరొక దాని కోసమైనా డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఎవరైతే భూములు కోల్పోయేటువంటి రైతుల యొక్క ఆమోదంతో తీసుకోవాలి, దానికి అనుసరించాల్సినటువంటి చట్టాలన్నీ ఉన్నాయి కూడా, అటువంటి వాటన్నిటిని కూడా తీసుకోవాలి అనేటువంటిదే మళ్ళీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే కోటేశ్వరరావు గారు, ఒక నిమిషం నుండి